నువ్వు 15 రోజుల్లో చనిపోతావన్నాడు. మరి దేవుని మహాకృపను బట్టి 2010 సంవత్సరాలు ఆయన మాట్లాడాడు. 2024 ఈ రోజు కూడా నేను సజీవంగానే ఉన్నాను. ఆయన అన్నాడు ఆ రోజు, ఒక అమ్మాయిని ప్రేమించి అమ్మాయితో జీవిత భాగస్వామిగా చేసుకోవాలని ఆశపడినప్పుడు అనుకోని రీతిలో నా మీద భయంకరమైన పరిస్థితి జరిగింది. ఆ రోజు నన్ను హత్య చేయాలని కూడా చూశారు. కానీ నేను ప్రేమించిన అమ్మాయి మ్యారేజ్ చేసుకుంది. అమ్మాయి మ్యారేజ్ చేసుకున్న తర్వాత నాకేంటి ఇలా జరిగింది, నేను అందరికంటే ఎక్కువగా అమ్మాయినే ప్రేమించాను, కానీ అమ్మాయి నన్ను ఇలా మోసం చేయటం ఏంటి అని ఆలోచన చేసి అప్పుడు సూసైడ్ చేసుకుందాం అనుకున్న టైంలో సూసైడ్ చేసుకోకుండా ఇంకా మద్యానికి బానిసయ్యి భయంకరమైన తాగుడు, ఘోరంగా తాగుతూ తిరుగుతూ ఉండేవాడిని. తర్వాత కొన్ని దినముల తర్వాత మా సిస్టర్ గారు వాళ్ళ ఇంటి దగ్గర వండుకుంటూ వాళ్ళే నన్ను పోషిస్తూ ఉండేవాళ్ళు. నా వందనాలు. మీ తమ్ముడు మార్కు. ఇప్పటి వరకు మన ఛానల్లో అనేక సాక్ష్యాలు మీరు విని బలపడ్డారని నేను నమ్ముచున్నాను. ఇప్పుడు మరొక అద్భుతమైన సాక్ష్యం ద్వారా ఇలా మీ ముందుకు రాటకు ప్రభు చూపిన మహాకృపను బట్టి ప్రభువుకి మహిమ కలుగునుగాక. ఈరోజు మన మధ్యలో మార్కు బ్రదర్ గారు ఉన్నారు. వాళ్ళు యవ్వన కాలంలోనే ప్రేమలో పడిపోయి త్రాగి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్న సమయంలో ఒక అన్య కుటుంబం నుంచి రక్షించబడి ఈరోజు ప్రభు సేవకుడిగా మారారు. వారి సాక్ష్యం వారి మాటల ద్వారానే విందాం. అయ్యగారు వందనాలు. వందనాలండి. మీరు మిమ్మల్ని మా ఛానల్లో పరిచయం చేసుకోండి అయ్యగారు. నా పేరు మార్కు, మాది ముత్తగూడెం ప్రాంతం. ఒక అన్య కుటుంబం నుంచి రక్షించబడ్డాము. తాగుడు, అలానే లోకానుసారమైన జీవితం, అలానే భయంకరమైన పరిస్థితుల్లో నుంచి ప్రేమించి మోసపోయిన జీవితం నుంచి మనుషులైతే ఎవరు విడిపించలేకపోయారు. ప్రభువు విడిపించి నన్ను సంపూర్ణంగా ఆయన రక్షణలోకి నడిపించినందుకు దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. ఈ తప్పకుండా ఈ సాక్ష్యం మీరందరూ వినాలని ప్రొపేట మనవి చేస్తున్నాను. చాలా బాగా చెప్పారు అయ్యగారు. మీ సాక్ష్యాన్ని మా ఛానల్లో పంచుకోండి. మా పేరు రక్షణ పొందక ముందు ఖాళీ. దేవుని మహాకృపను బట్టి రక్షణ పొందిన తర్వాత మార్క్ అనే పేరున దైవజనులు నాకు నామకరణం చేశారు. రక్షణ పొందక మునుపు నేను చదువుకుంటూ చాలా భయంకరమైన అన్యుల కుటుంబంలో నుంచి దేవుడు మమ్మల్ని విడిపించాడు. ఆ అన్య కుటుంబంలో నుంచి మా తండ్రి గారికి నేను 6వ సంతానముగా 6వ కుమారుణ్ణి. మేము రక్షణ పొందడానికి గల కారణం ఏంటంటే మా తాతయ్య గారు ప్రభువుని నమ్ముకున్నారు. ఆయన భయంకరమైన విగ్రహారాధన నుంచి ఆయన చివరి దినాల్లో ప్రభువుని అంగీకరించి ఆయన ప్రభు కృపను బట్టి ఆయన రక్షణ పొందారు. ఆయన మా కుటుంబంలో అందరినీ ప్రార్థన రమ్మని కోరేవాడు, కానీ ఎవరు అంగీకరించకపోయేవాళ్ళు. కాకపోతే నేనైతే ఆయన ప్రేమను బట్టి చిన్న మనవడిగా నన్ను తీసుకొని వెళ్తూ ఉంటూ ఆయన మందిరాన్ని నడిపిస్తూ ఉండేవాడు. ఆయనతో పాటు వెళ్తూ ఉండేవాడిని. కానీ ఏంటంటే ఆదివారం రోజు మాత్రమే ఆయనతో పాటు కొద్దిసేపు మందిరానికి వెళ్తే నాకు ఏమన్నా కొని పెడతాడు అనే ఒక ఆశతో ఉండేవాడిని. అలా ఉన్న నా జీవితాన్ని అనుకోకుండా మా తాతగారు ప్రభునందు నిద్రించిన తర్వాత నేను ఇంకా ఎక్కువగా లోకానుసారంగా చదువుకుంటూ నేను డిగ్రీ డిస్కంటిన్యూ చేశానండి స్టడీ. తర్వాత నేను ఒక అమ్మాయిని ప్రేమించి అమ్మాయితో జీవిత భాగస్వామిగా చేసుకోవాలని ఆశపడినప్పుడు అనుకోని రీతిలో నా మీద భయంకరమైన పరిస్థితి జరిగింది. ఆ రోజు నన్ను హత్య చేయాలని కూడా చూశారు. కానీ ప్రభు మహాకృపను బట్టి దేవుడు దాని నుంచి విడిపించాడు. ప్రాణాలను కాపాడుకోవటం కోసం నేను చేయని ప్రయత్నం లేదు. ఇంచుమించు నేను ఈదుకుంటూ ఒక కాలువలో ఈదుకుంటూ ప్రాణాన్ని రక్షించుకున్నాను. తర్వాత
వాళ్ళు వెంటబడినప్పటికీ దొరకకుండా ఒక చెట్టు ఎక్కి దాక్కొని వారికి కనిపించకుండా ఉన్నాను. అలా ఉన్న నాకు తర్వాత కొన్ని రోజులకి నేను ప్రేమించిన అమ్మాయి మ్యారేజ్ చేసుకుంది. అమ్మాయి మ్యారేజ్ చేసుకున్న తర్వాత నాకేంటి ఇలా జరిగింది, నేను అందరికంటే ఎక్కువగా అమ్మాయినే ప్రేమించాను, కానీ అమ్మాయి నన్ను ఇలా మోసం చేయటం ఏంటి అని ఆలోచన చేసి అప్పుడు సూసైడ్ చేసుకుందాం అనుకున్న టైంలో సూసైడ్ చేసుకోకుండా ఇంకా మద్యానికి బానిసయ్యి భయంకరమైన తాగుడు, ఘోరంగా తాగుతూ తిరుగుతూ ఉండేవాడిని. తర్వాత కొన్ని దినముల తర్వాత మా సిస్టర్ గారు వాళ్ళ ఇంటి దగ్గర వండుకుంటూ వాళ్ళే నన్ను పోషిస్తూ ఉండేవాళ్ళు. మా బావగారు నేను ఇద్దరం కలిసి కూడా మందు తాగుతూ ఉండేవాళ్ళం. కానీ కొన్ని రోజుల తర్వాత అక్కడ నుంచి వచ్చి మ్యారేజ్ చేసుకున్నాను. మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఒక అధికారి దగ్గర పని చేసుకుంటూ ఉన్నాను. తర్వాత కొన్ని దినాలు స్కూల్లో టీచర్గా పనిచేశాను, టెంపరవరీ టీచర్గా పనిచేశాను. అలా పని చేసుకుంటూ ఉన్నా కానీ మనసులో నెమ్మది లేదు, సమాధానం లేదు. కొన్ని దినాలకు నాకు హెపటైటిస్ బి పచ్చకామెరలు వచ్చినవి. మరణకరమైన పరిస్థితుల్లో ఉన్నాను. రక్షించేవారు ఎవరూ లేరు. అలాంటి టైంలో తాగి ఉన్న నాకు ఈ కామెరలు వచ్చేసరికి హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నాను. ఆ అడ్మిట్ అయిన తర్వాత నాకు ఈ కామెరలతో పాటు 24 గంటల కడుపుల నొప్పి కూడా వచ్చింది. సర్జరీ చేసిన తర్వాత వాంతులతో పాటు మలేరియా, టైఫాయిడ్, వాటితో పాటు పచ్చకామెరలు 24% నాకు వచ్చినాయి. అప్పుడు కోమా స్టేజ్లో ఉన్నాను. నా కోసం ఎవరో తెలియదు హాస్పిటల్కి వచ్చి ఒక దైవజనుడు ప్రార్థన చేసి నిన్ను దేవుడు సేవకు వాడుకుంటాడని మా కుటుంబ సభ్యులతో ఒక మాట చెప్పి ఆయన నా కోసం ప్రార్థన చేసి వెళ్ళారు. ఆయన ప్రార్థన చేసిన తర్వాత కొన్ని రోజులకు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి దేవుని మహాకృపను బట్టి మరలా ఆరోగ్యాన్ని పొందుకొని నేను సంతోషంగా ఉంటున్న సమయంలో మరలా కొన్ని దినాలకి మాకు పాప పుట్టింది. పాప పుట్టిన తర్వాత సంతోషంతో మరలా తాగడానికి సిద్ధపడి మరలా తాగుడనే బానిసత్వంలో మునిగిపోయాను. అలా కొన్ని రోజుల తర్వాత మరలా మందు ఆపాను. తర్వాత అనుకోని రీతిలో రెండోసారి మా మిస్సెస్ ప్రెగ్నెన్సీ అయితే అబార్షన్ అయింది. మళ్ళీ ఆ బాధతో మరలా మందు తాగటం మొదలుపెట్టాను. సేవకులు వస్తున్నారు, వెళ్తున్నారు, అయ్యా మందిరానికి రా, అయ్యా ప్రభువుని నమ్మండి, అయ్యా మీ కుటుంబంలో నుంచి మీరు ఒక మంచి పరిచర్య చేయాలయ్యా అని చెప్పేసి సేవకులు అంటుంటే వస్తానండి, కొంచెం సమయం ఉందని చెప్తా ఉండేవాడిని. కాదయ్యా మీరు ప్రభువుని నమ్మాలని సేవకులు మా దగ్గరకు వచ్చి చెప్తూ ఉండేవారు. అయినా కానీ నేను వినకుండా ఇష్టానుసారంగా తిరుగుతున్న సమయంలో తర్వాత కొన్ని దినాలకి మళ్ళీ మందు బంద్ చేసి మందిరానికి వెళ్ళటం మొదలుపెట్టాను. తర్వాత కొన్ని దినాల తర్వాత నాకు బాబు పుట్టాడు. బాబు పుట్టిన తర్వాత సంతోషంతో మరలా దేవుణ్ణి మరిచిపోయి మందు దాక్కుంటూ మళ్ళీ ఇష్టానుసారంగా తిరగటం మొదలుపెట్టాను. అలాంటి టైంలో కొన్ని రోజుల తర్వాత మా పాప అంది, డాడీ నీ దగ్గర స్మెల్ వస్తుంది, నువ్వు నా దగ్గర రామాక అన్నప్పుడు ఎందుకు నా పాపే నన్ను ఇలా అసహించుకుంటున్నప్పుడు నాకెందుకు ఈ మందు అని నేను మందు మానేశాను. మందు మానేసి మందిరానికి వెళ్తూ మొదలుపెట్టాను. పిల్లల్ని తీసుకొని చక్కగా మందిరానికి వెళ్తున్నాను. ఆ టైంలో మందిరానికి వెళ్తున్నామని వస్తూ ఉండేవాడిని. కానీ దేవుని పరిచర్యకు దూరంగా, దేవుని మాటకు దూరంగా, ఏంటంటే నామకార్థంగా ఏదో ఆదివారం మందిరానికి వెళ్ళాలి తప్ప అనే ఉద్దేశం తప్ప వేరే ఉద్దేశం లేకుండా తిరుగుతూ ఉండేవాడిని. అలా కొన్ని దినాలు తిరుగుతూ ఉన్న తర్వాత అనుకోని రీతిలో ఒకరోజు నాకు నందమూరి కుటుంబం అంటే చాలా ఇష్టం. వాళ్ళ సినిమా రిలీజ్ అయిందని చెప్పేసి సినిమాకి వెళ్ళి దొంగతనంగా ఎవరు చూడరని సినిమాకి వెళ్ళి వస్తున్న సమయంలో, సినిమా చూసి ఇంటికి వెళ్తున్న సమయంలో ఒక భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్లో నా పక్కటెముకలు 4 చిట్లు పోయినాయి. తర్వాత నాకు సోయలేదు. ఒక హాస్పిటల్కి తీసుకెళ్లారు, తిరువూరులో ప్రైవేట్ హాస్పిటల్కి. అక్కడి నుంచి విజయవాడ ఒక ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్తే ఈ పక్కటెముకలు చిట్లిపోయినాయి అమ్మ, అతను లేచి నడవడం అనేది కష్టం, అది ఎన్నుపొసుకు కూడా ప్రమాదంగా ఉంది, అతను లేచి నిలబడని చెప్పేసి మా కుటుంబానికి చెప్పారు డాక్టరు. అక్కడ కూడా హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒక సేవకుడు వచ్చి ప్రార్థన చేశాడు, నీ బలహీనత ఎందే దేవుడు నీకు బలం ఇస్తాడు, నీవు ఎక్కడైనా సంపూర్ణంగా మారు మనసు పొందు, దేవుడు నీ పాపాలన్నీ క్షమిస్తాడు, ఆయన పరిచర్యలు నిన్ను పనిముట్టుగా వాడుకుంటాడని ఒక సేవకుడు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళారు. ఆయన ప్రార్థన చేసిన తర్వాత దేవుని మహాకృపను బట్టి
కొన్ని రోజుల తర్వాత నాకు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాను. ఆరోగ్యం మంచిగానే ఉంది. అలా మరలా వచ్చి మందిరానికి వెళ్తూ దేవుని సన్నిధిలో గడుపుతూ ఉండేవాడిని. ఆ గడుపుతూ ఉన్న సమయంలో మరలా లోకానుసారమైన ఆలోచనలు ఏమీ పెట్టుకోకుండా దేవునిలో సాగిపోవాలనుకుంటూ ఉన్నాను. అప్పుడు స్కూల్ కూడా టీచర్గా చేసేవాడిని. దాన్ని కూడా బంద్ చేసి ఇష్టానుసారంగా మరలా ఏంటంటే ఆదివారం ప్రార్థనకి వెళ్తూ ఉండేవాడిని. నేను చేసే కార్యక్రమాలన్నీ నేను చేసుకుంటూ ఉండేవాడిని. ఆ సమయంలో దేవుని పరిచర్యకి రావాలని సేవకులు ఎన్నో మార్లు వచ్చి చెప్తూ ఉండేవాళ్ళు. అయ్యా మీరు సేవ చేయాలయ్యా, దేవుని సన్నిధిలో మీరు ఒక మంచి సాక్షిగా ఉండాలయ్యా, మీ కుటుంబం దేవుని నమ్మిన కుటుంబం, మీ తాతగారు దేవుని నమ్మారు, మీ నాన్నగారు ప్రభువుని నమ్ముకున్నారు, మీరు రక్షణ పొందారు, కానీ దేవుని సేవ చాలా విలువైంది, నశించిపోతున్న ఆత్మలకు మీ ద్వారా సువార్త అందించాలయ్యా అని దైవజనులు చెప్తే ఆ దైవజనుల మాట నేను వినకుండా పక్కన పెట్టాను. పక్కన పెట్టి ఇంకా పద్దాక దైవజనులు ఇదే మాట చెప్తున్నారు, సేవ సేవ అంటున్నారు. అలా నాకు ఇష్టం లేకుండా నేను అలానే ఉన్నాను. కొన్ని రోజుల తర్వాత ఒక రాత్రి నాకు అనుకోని రీతిలో చెస్ట్ పెయిన్ వస్తూ ఉంది. అది నొప్పి ఎక్కువగా ఉంది. తిరుగురు ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వచ్చాము. అమ్మ ఇది హార్ట్లో కొంచెం ప్రాబ్లం ఉందనుకుంటా, ఎందుకైనా మంచిది ఒకసారి విజయవాడ తీసుకెళ్ళనని మా వైద్యులు తిరుగురులో డాక్టర్ చెప్పినప్పుడు వెంటనే మేము విజయవాడ కార్డియాలజీ హాస్పిటల్, రమేష్ హాస్పిటల్ అనే హాస్పిటల్కి వెళ్ళాము. అక్కడ డాక్టర్ చూశారు. వాళ్ళలో కొంచెం బ్లడ్ స్ట్రక్ అవుతుంది, వాళ్ళు మూసిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, స్టంట్ వేయాలి అని చెప్పేసి డాక్టర్ చెప్పారు. కానీ నా విశ్వాసం ఏంటంటే దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, దేవుడు నాకు ఆరోగ్యం ఇస్తాడని విశ్వాసంతో ఎదురు చూసుకుంటూ ఉన్నాము. కొన్ని దినాలు మందులు వాడాము, అయినా కానీ అది అలానే ఉంటుంది అన్న నొప్పి. ఆ మందులు అయిపోగానే మరలా నొప్పి వస్తుంది, ఆరోగ్యం సరిగ్గా లేదు. ఈ సమయంలో కొన్ని దినాలు ఉపవాసం ఉండి చర్చిలో కూర్చొని ప్రార్థన చేయటం మొదలుపెట్టిన తర్వాత దేవుని మహాకృపను బట్టి ఆ హార్ట్ పెయిన్ అనేది లేకుండా, ఆపరేషన్ లేకుండా దేవుడు నన్ను స్వస్థపరిచాడు. ఇలా సమయంలో దేవుడు సేవ కోసం పిలిచి ఆయన పరిచర్యలో ఈరోజు ఒక పనిముట్టుగా వాడబట్టడానికి ప్రభుకు కృప చూపించాడు. యవన కాలంలో తల్లిదండ్రుల మాట వినకుండా, నాకు చెప్పిన సేవకుల మాట వినకుండా, లోకానుసారమైన జీవితాన్ని జీవించుకుంటూ, లోకమే శాశ్వతం అనుకుంటూ, లోకమే సంతోషము, లోకమే సమాధానం అనుకుంటూ ఎన్నో దినాలు తిరిగిన నా జీవితాన్ని యేసయ్య మార్చడానికి కృప చూపించాడు. నన్ను మార్చిన నా దేవుడు చాలా గొప్పవాడు. ఈరోజు నేను ఈ టెస్ట్ మనీ చెప్తున్నానంటే కేవలం యవనస్తులు రక్షించబడాలనే ఆశ, తలంపు. నేను మరణకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు నా బంధువులు ఎవరు నా దగ్గరకు రాలేదు, నా స్నేహితులు ఎవరు నా దగ్గరకు రాలేదు, నానువారు ఎవరు నా దగ్గరకు రాలేదు, కానీ నా దేవుని కృప మాత్రమే నా దగ్గరకు వచ్చింది. అనేక పర్యాయాలు సేవకులు వచ్చి నా కోసం ప్రార్థన చేశారు. వారి ప్రార్థన ద్వారా, వారు చేసిన విజ్ఞాపనల ద్వారా దేవుడు నాకు మంచి అవకాశాన్ని ఇచ్చి మరలా ఆయన పనిముట్టుగా నన్ను నిలబెట్టి అనేకమైన ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి ప్రభు నన్ను విడిపించి ఉన్నాడు. ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే కేవలం దేవుని కృప. ఈరోజు యవనస్తులు చాలామంది తాగుడనే బానిసత్వంలో ఉన్నారు. నేను తాగిన త్రాగుడు, నేను తిరిగిన తిరుగుడు, నేను సంతోషము సమాధానం అనుకుంటూ ఉన్న లోకము చాలా భయంకరమైన పరిస్థితి. ఆ సంతోషము లేదు, సమాధానము లేదు, శాంతి లేదు, ఇష్టానుసారమైన జీవితం, ఇష్టానుసారమైన ఆలోచనలు చేసి ఆరోగ్యం పాడైపోయింది, ఆపరేషన్ జరిగింది, అలానే హార్ట్ ప్రాబ్లం వచ్చింది, యాక్సిడెంట్ అయి పక్కటెముకలు ఇరిగిపోయినాయి. ఇంత భయంకరమైన పరిస్థితిలో కూడా నేను ప్రభువు అంటే దూరంగా ఉన్నాను, కానీ ప్రభు అయితే నాకు సమీపంగా ఉండి నన్ను కాపాడినాడు. ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే కేవలం సేవకుల ప్రార్థన, మహాదేవుని కృప మాత్రమే. ఈరోజు నేను ఇలా బ్రతికున్నానంటే నా కోసం కన్నీరు కార్చిన ఎంతోమంది విశ్వాసుల ప్రార్థన, సేవకుల ప్రార్థన ఉంది. ఈరోజు భయంకరమైన పరిస్థితుల్లో నుంచి నన్ను మార్చిన నా దేవుడు అనేకులను మారుస్తాడని నేను నమ్ముచున్నాను. నా సాక్ష్యం ఏంటంటే ఇంకను లోకానుసారంగా ఒక నాయకుడి దగ్గర పనిచేసేవాడిని. ఆ నాయకుడు నాకు లెఫ్ట్ అంటే లెఫ్ట్, రైట్ అంటే రైట్, నేనే చెప్తే నాకు ఆ నాయకుడు అదే చేసేవాడు. నేనే తప్పు చేసినా మనోడు ఏ చెప్తే అదే కరెక్ట్ అని నాయకుల సపోర్ట్ ఉండేది, అధికారుల సపోర్ట్ ఉండేది. కానీ ఎవరు సపోర్టు లేకపోయినా యేసయ్య సపోర్ట్ ఉంటే సంతోషం అనుకుంటూ ఈరోజు ఇలా బ్రతికున్నాము. నేను ఒక నాయకుడి దగ్గర పనిచేసుకుంటూ నేను ఒక తప్పు చేసి ఒక వ్యక్తిని కొట్టి వాళ్ళ మీద
నేనే దుర్భాషలాడి వారిని మరణకరంగా అన్ని ఇబ్బందుల్లో నుంచి వారిని కాపాడటానికి నేను ఎన్నో విధాలుగా ప్రయత్నం చేసినప్పటికీ వారు నాకేమీ చేయలేదు. కానీ అక్కడ చేసింది ఏంటంటే నా మీద చెడ్డ మాటలు పలికినారు, నా మీద దుర్మాటలు పలికినారు. కానీ ప్రభు అయితే నన్ను ఆదరించాడు, ప్రభు అయితే నన్ను బలపరిచాడు. ఒక నాయకుడు కొన్ని రోజులే నాకు అండగా ఉన్నాడు. కొన్ని రోజుల తర్వాత వారు నా మీద కేసు పెట్టినప్పుడు ఆయన నన్ను కేసు నుంచి విడిపించడానికి కొన్ని రోజులు టైం పట్టింది. కానీ దేవుడైతే నన్ను విడిపించడానికి నాకు ప్రతి క్షణం తోడుకున్నాడు. ఆ నాయకుడు కొన్ని రోజుల తర్వాత ఆ కేసులో నుంచి విడిపించడానికి ఎందుకురా పద్దాకు గొడవలు, నీ నీ ఇప్పుడు నా కుటుంబ సమస్యల కంటే ముందు నీ సమస్య నాకు ఎక్కువైపోయింది, నేను నన్ను చూసుకోవడమే, నా కుటుంబాన్ని చూసుకోవడం ఎక్కువ అనుకుంటే నీకే పరిష్కారం చేయాల్సి వస్తుంది, ఎన్నిసార్లు చెప్పాలరా ఇన్ని గొడవలు ఇన్ని వ్యవహారాలు చేస్తున్నావు అని చెప్పేసి వాళ్ళు అసహించుకున్నారు. మా అమ్మగారు అనేది వీడు నా కడుపును పుట్టకపోయినా బాగుండు, వీడు ఇలా తాగుబోతాడు అవుతాడు అనుకోవాలా, ఇలా ఒక అమ్మాయిని ప్రేమించి అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు, వీడు ఒక తాగుబోతుడయ్యాడు అని చెప్పేసి మా తల్లిగారు నన్ను దుర్భాషలాడింది. తండ్రిని తల్లిని దూషించేవాడిని, అన్నదమ్ములను దూషించేవాడిని. అన్ని భయంకరమైన పరిస్థితుల్లో నా వారు అనే వారందరినీ పక్కన పెట్టుకున్నాను, వారందరికీ నేను భారమైపోయాను. కానీ దేవునికి మాత్రము భారం కాకుండా నిలబడి ఉన్నాను. దేవుడైతే నన్ను ఎప్పుడు భారం అనుకోలే, ఆయన నన్ను బాధ్యతగా తీసుకొని ఆయన చేతుల్లో నన్ను చెక్కుకొని ఉన్నాడు. ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే కేవలం నా కోసం ప్రార్థన చేసిన సేవకుల ప్రార్థన, నా కోసం కన్నీరు కార్చిన దైవజనులు ఎందరో ఉన్నారు, వారు కన్నీరు ప్రార్థన చేయబట్టే నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను. ఒక నాయకుడి వైపు ఉంటే ఆ నాయకుడు కొన్ని రోజులు వదిలేశాడు, ఒక అధికారి నాకు పక్షాన ఉంటే అధికారి కొన్ని దినాల తర్వాత వదిలేశాడు. నాకు సపోర్ట్ చేశారు, నా వాళ్ళంతా నాకు సపోర్ట్గా ఉండేవాళ్ళు. కానీ కొన్ని రోజుల తర్వాత వాళ్ళ సపోర్ట్ నుంచి విడిపించబడ్డారు. మరణకరమైన పరిస్థితుల్లో, ప్రాణాపాయ పరిస్థితుల్లో, చనిపోతున్న సమయంలో కూడా ఎవ్వరూ నా దగ్గర లేరు. కానీ చనిపోతాడు వీడు బ్రతకడు అన్నప్పుడు ఒక ఆవిడ అంది, అయ్యా వాడు చిన్నోడు చనిపోతే కనీసం వాడు ప్రభువుని నమ్ముకున్నాడు కదా, వాడికి నేను ఒక బాక్స్ చేపిస్తాను ఒక ఆవిడ చెప్పింది. ఎంత బాధాకరమైన విషయం అంటే ఆ రోజు నేను చాలా దుఃఖపడ్డాను. ఆ మాట విన్న తర్వాత ఆమె ఇంటికి వచ్చింది. నేను ఒక డిశ్చార్జ్ అయ్యి హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఆమెకు కొంచెం చూపు కనిపించదు. ఆమె ఇంటికి వచ్చి, అయ్యా చిన్నోడు చచ్చిపోయాడు అన్నారుగా, తీసుకొచ్చారా అని అడిగింది. కానీ నేను ఎదర నిలబడి ఉన్నాను. ఆమె నేను అనుకొని తెలియకుండా చిన్న తమ్ముడు చచ్చిపోయాడటగయ్యా, తీసుకొచ్చారా తమ్ముడని ఆమె అడిగింది. ఆమెకి ఏం చెప్పలేని పరిస్థితుల్లో నేనేనమ్మా చిన్నోడిని అని చెప్తే ఆమె వాటేసుకుని ఏడ్చినప్పుడు ఎంత ధైర్యం కోల్పోయానంటే, కానీ అది కోల్పోయిన ధైర్యాన్ని దేవుడు మరలా నాకు ఇచ్చాడు. ఈరోజు కూడా నేను ఈ స్థితిలో ఉన్నానంటే ఎవరు నమ్మరు, ఎవరు ఆలోచించరు. కానీ నా యేసయ్య నన్ను ఈరోజు ఈ స్థితిలో నిలబెట్టాడు. నా యేసయ్య ఈరోజు నన్ను ఈ పరిస్థితుల్లో నిలబెట్టాడు. కాబట్టి యవ్వన కాలంలో దేవుని మాట వినుట శ్రేష్టమని నేను నమ్మి ఉన్నాను. యవ్వన కాలంలో దేవుని మాట వినకుండా అనవసరంగా నష్టాల పాలైపోయి కష్టాలు కొని తెచ్చుకొని ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో బ్రతికాను. నా భార్య భయంకరమైన విగ్రహారాధన కుటుంబం నుంచి వచ్చింది. ఆమె విగ్రహారాధన అంటేనే ఇష్టపడేది, మందిరానికి వెళ్దామంటే ఆమె ఇష్టపడేది కాదు. కానీ దేవుని మహాకృపను బట్టి ఆమెకు దేవుడు ఈరోజు సంపూర్ణమైన మారు మనసు ఇచ్చి ఈరోజు ఒక ప్రార్థన పరురాలుగా నా భార్యని దేవుడు మార్చాడు. ఒక భయంకరమైన విగ్రహారాధన కుటుంబం చెందిన అమ్మాయిని నేను మ్యారేజ్ చేసుకున్నాను. ఆవిడ అనేది ఎప్పుడు ప్రార్థన అంటావు, నేను ఇంతకాలం పూజలు చేస్తే నువ్వు ఈరోజు ఏంటి ప్రార్థన అంటావు, నేను ఆ రోజే చెప్పే కదా ప్రార్థన అంటే నేను రాను, నువ్వే చేసుకోవాలని చెప్పాను అంది మ్యారేజ్ అప్పుడు. కానీ నేను అంటా ఉండేవాడిని, అమ్మ అలా అనమాకమ్మ, దేవుడు గొప్పవాడమ్మా అని ఆమెకు చెప్తూ అనేక మార్లు చెప్తా ఉంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఆమె మారు మనసు పొందింది. ఎంత భయంకరమైన పరిస్థితి అంటే ఒకవైపు భార్య మారకుండా, నాకు మిడిమిడి జ్ఞానంతో దేవుని గురించి సరిగ్గా తెలుసుకోక ఈ కుటుంబ పరిస్థితులన్నీ ఆలోచన చేసుకుంటూ నాకున్న పరిస్థితులను బట్టి నేను తాగుతూ తిరుగుతూ భయంకరమైన పరిస్థితిలో ఉన్నాను. ఆదివారం మందిరానికి వెళ్ళొచ్చేవాడిని, మందిరం నుంచి రాంగలోనే బైబిల్ ఇంట్లో పెట్టేవాడిని, మరలా మందు తాగటానికి వెళ్ళిపోయేవాడిని. చాలా నీచమైన పరిస్థితుల్లో బ్రతుకుతూ ఉండేవాడిని. ఈలోపు మా మామగారు వచ్చేవాడు, ఏంటయ్యా అంత తాగుడా, ఏంటయ్యా నీ కుటుంబం ఎలా నిలబడుద్ది అని చెప్పేసి వారు మాట్లాడుతూ ఉండేవాళ్ళు. లేదయ్యా అని చెప్పేసి నేను తాగి కూడా అబద్ధం ఆడేవాడిని, గొడవలకు వెళ్ళేవాడిని, హై బీపీతో ఎవరిని పడితే వాళ్ళని దూషించేవారిని, కొట్టడానికి వెళ్ళేవాళ్ళని, వాళ్ళను చాలా చిత్రహింసలు పెట్టే స్థితిలోకి వెళ్ళిపోయి ఉన్నాను. కానీ
ప్రభు నన్ను సంపూర్ణంగా విడిపించి ఉన్నాడు. అలా పిల్లలకు పెట్టిన తర్వాత పాపకి ఇంచుమించుగా ఆమెకి చిన్నతనంలో నిమ్మొచ్చి ఆమెకి ఆ చెస్ట్ అంతా నిమ్ము పట్టిపోయి ఆమె బ్రతకదన్నప్పుడు అప్పుడు ప్రార్థన చేసుకునేవాడిని, ప్రభా ఈ బిడ్డను విడిపించాయా, ఈ బిడ్డ నువ్వు ఇచ్చిన బిడ్డయ్యా అని చెప్పేసి ప్రార్థన చేస్తే దేవుడు ఆమెను స్వస్థపరిచాడు. తర్వాత బాబు పుట్టిన తర్వాత బాబుకి అదే నిమ్ము వచ్చింది, ఆయనకు కూడా అలానే ప్రార్థన చేసుకున్నాం. దేవుని మహాకృపను బట్టి ఆ బాబును కూడా విడిపించాడు. తర్వాత కొన్ని దినాలైన తర్వాత కుటుంబం అంతా మారు మనసు పొంది దేవుని సన్నిధిలో ఉన్న తర్వాత కోవిడ్ కంటే ముందుగా మా పాపకి న్యూట్రోఫిల్స్ అని మెదడు దగ్గర బిళ్ళలు వచ్చి ఆమె కూడా మరణకరమైన పరిస్థితిలో ఉంది. ఆమెకి సర్జరీ చేస్తే మెండరాలు కట్ అయిపోతే బ్రతికిద్ది, కానీ ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు అన్నప్పుడు దేవుడు మాకు మంచి సహాయం చేశాడు. చక్కగా ఆపరేషన్ చేపిస్తే ఆపరేషన్లో సక్సెస్ అయ్యింది. మా పాప ఆపరేషన్ అయిన తర్వాత అర్ధగంటలోనే డాక్టర్ నడిపించాడు. అలా నడవకపోతే ఆమె కాళ్ళు కానీ చేతి కానీ పడిపోయి అవి పెరాలసిస్ లాగా వచ్చేసి ఆమె బ్రతుకున్నంతకాలం అలానే ఉంటుందని చెప్పాడు డాక్టర్. కానీ మా పాప ఆపరేషన్ తర్వాత 15 నిమిషాల్లోనే లేచి నడవడానికి ప్రభు కృప చూపించాడు. ఎన్ని భయంకరమైన పరిస్థితుల్లో నన్ను నా కుటుంబాన్ని యేసయ్య రక్షించి ఈరోజు అనేక ప్రాంతాల్లో దేవుని గురించి ఆయన మాటను ప్రకటించడానికి, ఆయన యొక్క కృపను వివరించడానికి దేవుడు ఈరోజు ఒక బలమైన పనిముట్టుగా వాడుకుంటున్నాడు. ఇంకా అనేక ప్రాంతాల్లో సువార్త నిమిత్తం, సేవ నిమిత్తం వెళ్తున్నాము. మా కోసం, మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. ఈ చిన్న సాక్ష్యాన్ని ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. యవనస్తుల గురించి మీరు చాలా బాగా చెప్పారు. నాకు ఇంకొక విషయం అన్న, చెప్పండి. మీరు త్రాగి రక్షించబడ్డారన్నారు కదా, ఈరోజు త్రాగే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం, సూచన ఏంటి? ఓకే, తప్పకుండా. ఈరోజు యవనస్తులు చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు. ఎలా అంటే డ్రగ్స్, మద్యపానం, ధూమపానం భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. వారికి నేను ఇచ్చే సలహా, నేను ఇచ్చే సందేశం ఏంటంటే, వాటి వల్ల మన కుటుంబం నష్టపోవటంలో ప్రధానమైన పాత్ర తాగుడనే బానిసత్వానికి ఉంది. ఎలానంటే బైబిల్లో కూడా ఉంది, మద్యపానం పుచ్చుకున్నవాడు వాడు అల్లరి పాలవుతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎక్కిరింతల పాలు చేస్తుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నిజంగా తాగిన వ్యక్తికి ఒక్కళ్ళు కూడా గౌరవించేవాళ్ళు లేరు. నేను ఒక టీచర్ చేసుకుంటా, పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పుకుంటా నేను తాగుతుండేవాడిని. ఆ రోజు నన్ను ఒక్కళ్ళు కూడా సార్ అనే కూడా గౌరవించేవాళ్ళు ఎవరో లేరు. నేను స్కూల్లో పనిచేస్తూ ఉండేవాడిని. మా ఊర్లో చాలామందికి తెలుసు. కనీసం ఈ పలానా అబ్బాయి టీచర్ చేస్తున్నాడు సార్ అనే వాళ్ళు కూడా ఎవరు సంబోధించేవాళ్ళు లేరు. అలా తాక్కుంటున్నప్పుడు ఎవరు కూడా మనల్ని కనీసం చిన్నవాడైనా పెద్దవాడైనా ఎవరు గౌరవించే వాళ్ళు కూడా ఉండరు. తరువాత అందరి దృష్టిలో మనం ఎలా ఉంటామంటే, వీడు పెద్ద వేస్ట్, ఇది ఎందుకు పనికిరాని వాడు, తాగుబోతోడు మాటలు వేస్ట్ అనే ఉద్దేశంతో ఉంటారు. నిజంగా మనం చెప్పే సలహా సూచన మంచిదైనప్పటికీ కూడా ఎవ్వరు దాన్ని అంగీకరించరు. ఇంకో విషయం ఏంటంటే, తాగటం వల్ల మనకు తీర నష్టం. నిజంగా ఇవాళ తీసుకునే ఏ మందు తీసుకున్నా దాని ఖరీదు ఒకసారి ఆలోచన చేసుకుంటే, తాగటానికి కూర్చున్నప్పుడు 1000 రూపాయలు ఖర్చు పెడతాడు. కనీసం పాప వచ్చి డాడీ నాకు ఒక నోట్బుక్ తీసుకోమంటారు, తీసుకురమ్మా అని కూతురు కనుక డాడీని అడిగితే, ఆ కూతురికి తండ్రి చెప్పే ఆలోచన ఏంటంటే, అమ్మ రేపు తీసుకొస్తాలే అంటాడు. కానీ ఒక పాపకే, నీకు కడుపును పుట్టిన ఒక కూతురికే ఒక నోట్బుక్ తీసుకురావడానికి ఆలోచించే నీవు తాగటానికైతే 1000 రూపాయలు ఖర్చు పెడుతున్నావు. అది కరెక్ట్ కాదు. నీ పిల్లల సంతోషం కూడా, కనీసం పిల్లలకి సంతోషం కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉంటారని నేను చెప్తున్నాను. ఇంకో మాట ఏంటంటే, ఈరోజు తాగినప్పుడు మనకు ఒక్కడు కూడా విలువ ఇచ్చేవాడు కాదు. నేను విలేజ్లో ఉండేవాడిని. నా చుట్టుపక్కల నా బంధువులు, స్నేహితులు, నాకు తెలిసిన ఫ్రెండ్స్ అందరూ ఉండేవాళ్ళు. ఎవరు కూడా ఒక్కళ్ళు కూడా విలువ ఇచ్చేవాళ్ళు లేరు. ఈరోజు ప్రభువుని నమ్మిన తర్వాత, పాస్టర్ గారు ఈరోజు ఎటు బయలుదేరారు, ప్రార్థన ఉందా, మా కోసం ప్రార్థన చేయండి అనేవాళ్ళు. అంతకుముందు తాగుతున్నప్పుడు
స్కూల్లో పనిచేసేటప్పుడు ఎవరైనా వచ్చి ఏమండి మా బాబు ఎలా చదువుతున్నాడని చెప్పేవాళ్ళు కాడు. ఈరోజు అయ్యండి పాస్టర్ గారు మీరు వెళ్తున్నారు కదా, నా కుమారుడు కోసం ప్రార్థన చేయండి, నా కూతురు కోసం ప్రార్థన చేయండి అని ఈరోజు మాట్లాడుతున్నారు. ఒకప్పుడు ఆ గౌరవం లేదు, ఆ మర్యాద లేదు, ఆ ప్రేమ లేదు, ఆ ఆప్యాయత లేదు, కుటుంబంలో సమాధానం ఉండేది కాదు, బంధుమిత్రులతో సమాధానం ఉండేది కాదు. నేను వస్తుంటే ఆ తాగుబోతుడు వచ్చేవాడు రా అనేవాళ్ళు. నేను వస్తుంటే వీడు వీడు వస్తున్నాడు రా, వీడి దగ్గర కూర్చుంటే నసగాడు తాగొచ్చాడు, వాడు మనల్ని ఆ మాట ఈ మాట మాట్లాడి చికా చేస్తాడు రా, వెళ్ళిపోదారా అని చెప్పేసి నేను వస్తుంటే నా దగ్గర ఉన్న వాళ్ళు కూడా లేచి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. అలాంటి పరిస్థితి ఉంటుంది. కానీ దాన్ని మార్చుకొని చూడు, నీకు ఒక గౌరవం వస్తుంది, నీకు ఒక విలువ వస్తుంది, నీకు ఒక మర్యాద ఇస్తారు, నేను ఒక మనిషిగా స్వీకరిస్తారని నేను ఇచ్చే సందేశం. చాలా బాగా చెప్పారన్న. తాగితే భార్య కూడా భర్తని అసహించుకుంటుంది కదా, అది మీరు 2 మాటల్లో చెప్పగలరా? భార్యలు వాళ్ళ అమ్మా నాన్నను విడిచిపెట్టి ఈరోజు 18 సంవత్సరాలు లేదా 20 సంవత్సరాలు కన్న తల్లిదండ్రులు విడిచిపెట్టి వాళ్ళు అల్లారు ముద్దుగా పెంచుకొని తీసుకొచ్చి మ్యారేజ్ చేసి మన చేతుల్లో పెడితే మనం తాగొచ్చి అమ్మాయిని కొట్టడం, తర్వాత అమ్మాయికి కనీస అవసరాలు కూడా చూడలేని పరిస్థితిలో ఉంటారు. అప్పుడు ఆ సమయంలో నాకెందుకు ఈ భర్త అని చెప్పేసి డైవర్స్ తీసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కానీ నేనేమంటానంటే తాగుబోతును మార్చుకోగలిగిన భార్యలు కూడా ఉన్నారు. నా భార్య ఎప్పుడు కూడా ఏం చెప్తా ఉండేదంటే ఆయనే మారతాడు, ఆయనే తెలుసుకుంటాడు ఒక రోజుకి అని చెప్పేసి నిరీక్షణతో ఎదురు చూసేది. ఈరోజు దేవుడు నన్ను ఇలా మార్చాడు. కొంతమంది అలా నేను చెప్పే సందేశం ఏంటంటే నీ భర్త తాగుతున్నాడని నువ్వు విడిచిపెట్టి వెళ్ళటం కంటే ముందు నువ్వు మారు మనసు పొంది నువ్వు మందిరానికి వెళ్ళి ఆయన కోసం ప్రార్థన చేస్తే ఒకరోజు తప్పకుండా ఆయన మందిరానికి వస్తాడు, అతను మారు మనసు పొందుతాడు. విడిచిపెట్టి వెళ్ళటం, డైవర్స్ తీసుకోవటం, పిల్లల్ని తీసుకొని వెళ్ళటం, లేదా వేరే వ్యక్తులతో ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకోవటం, ఇవనేది తప్పు అనే నా యొక్క అభిప్రాయం. సరే అన్న, ఇంకో విషయం అన్న, చెప్పండి. ఈనాడు యవనస్తులు చర్చికి వస్తూ కూడా తాగుతున్నారు, తిరుగుతున్నారు, ఇష్టానుసారంగా ఉంటున్నారు. వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటన్న? అంటే నాకు చాలా భారంగా ఉందన్న. చర్చికి వస్తూ కూడా కాలేజీకి వెళ్తూ వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తున్నారన్న చాలామంది. వాళ్ళకి మీరు ఒకప్పుడు తాగారు అన్నారు, ప్రేమలో పడ్డా అన్నారు, వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం? ఈరోజు యవనస్తులు మందిరానికి వస్తూ మందిరంలోకి వాక్యం వింటూ ప్రార్థన చేస్తూ మరలా వెళ్ళి తాగుడుకు అనేది చాలా బాధాకరమైన విషయం. ఒకప్పుడు నేను కూడా అలానే ఉండేవాడిని. అలాంటి సమయంలో నేను కోరుకునేది ఏంటంటే సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడి నేను ఎక్కడ తప్పు చేస్తున్నానో సరి చేసుకోవాలి, నేను ఏ విషయంలో పడిపోతున్నానో అని సరి చేసుకునేటట్టు సేవకుడు వాళ్ళని ప్రోత్సహించాలి. దైవజనుడు ఎలా ఉన్నాడంటే సన్నద్ధుడై ప్రతి సత్కారమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండాలి. వాళ్ళని తప్పుదిద్దాలి, సరిచేయాలి, ఖండించాలి, వారిని గద్దించాలి. అలా చేసినప్పుడు వారు నేను చేసే తప్పు, నేను ఇలా చేయకూడదని వాళ్ళ ఒక అభిప్రాయానికి వచ్చి వాళ్ళను కొన్ని దినాలు మారు మనసులో కూర్చోబెడితే తప్పకుండా వాళ్ళు మారు మనసు పొందుతారని, మారు మనసు పొంది వారికి ఉన్న ఆ యొక్క చెడు వ్యసనాలు, తాగుడు కానీ బానిసత్వం కానీ, ఈరోజు మందిరానికి వస్తూ దేవుని నామాన్ని అవమానపరుస్తున్న యవనస్తులకు మారు మనసు పొందితే, సేవకుని మాటకు లోబడి సేవకుడు చెప్పినట్టుగా దేవుని మాటను స్వీకరించి నిలబడితే యవనస్తులు మారు మనసు పొంది వారికి ఉన్న ఆ యొక్క కట్లన్నీ విప్పబడతాయని నా యొక్క అభిప్రాయం. అన్న, మీరు ఒక అన్ని కుటుంబం నుంచి రక్షించబడ్డా అన్నారు కదా, మీరు అన్నిలకి ఏం చెప్పగలరు? ప్రభు దగ్గరికి రాండి అంటే వాళ్ళ తక్కువ వాళ్ళ దేవుడు, ఫలానా వాళ్ళ దేవుడు అని అనుకుంటున్నారు చాలామంది. కానీ ఏనే నిజమైన దేవుడు అని వాళ్ళకి తెలియట్లా. మీరు దాని కనుక అది మీరు వివరించగలరా? మేము ఇంట్లో మాకు 11 దైవాల సేవ ఉండేది. మాకు ఒక సపరేట్గా ఒక ఇల్లు కట్టేవాళ్ళం దేవాలయానికి. 11 దైవాల సేవ ఉండేది మా ఇంట్లో. మా నాన్నగారు మా కుటుంబానికి పెద్ద. ఒక ఇల్లు కట్టి దాంట్లో 11 దైవాల సేవ ఉండేది. మరణకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు
మరి ఈ 11 దైవాలు సేవ చేసి 11 ఏటలు కోసేవాళ్ళు, కానీ ఏ రోజు కూడా అవి ఒక్కటి కూడా నన్ను రక్షించలేకపోయినాయి. తరువాత మొదటిగా మా నాన్నగారు కూడా బాప్తిసం తీసుకున్నారు. ప్రభు కృపను బట్టి ఇప్పుడు ఆయనకి ఇంచుమించు 90 సంవత్సరాల పైన, ఇప్పుడు కూడా సజీవంగానే దేవుని కృపను బట్టి ఉన్నారు. మా నాన్నగారు కూడా నిజంగా ఆయనకి తాగుడు బానిసత్వం ఉండేది. అలానే ఆయన మా విలేజ్ నుంచి ఇంచుమించు 60 కిలోమీటర్లు నడిచి వెళ్ళి లంకపోగా కొనుక్కొచ్చుకొని తాగేవాడు. 60 కిలోమీటర్లు నడిచి వెళ్ళి లంకపోగా కొనుక్కొచ్చుకొని తాగేవాడు. ఆయన అలాంటప్పుడు ఆ దేవత మాకు ఆ విగ్రహ మాకు అన్ని దేవతలు అనేవి ఒక్కటి కూడా మా కుటుంబాన్ని రక్షించలేకపోయినాయి, మా నాన్నగారిని విడిపించలేకపోయినాయి, ఒక్కళ్ళు కూడా విడిపించలేకపోయారు. తర్వాత నాకు భయంకరమైన యాక్సిడెంట్ జరిగినప్పుడు బ్రతకడని డాక్టర్ చెప్పాడు. కానీ ఆ టైంలో కూడా మరి మమ్మల్ని మాత్రానికి మేము అంతకాలం పూజలు చేసిన అన్ని విగ్రహారాధన సంబంధించి ఒక్కటి కూడా మాకు రక్షణ లేదు. నేను ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం ఉపవాసం ఉండి నేల మీదే పడుకునేవాడిని, కానీ నాకేం జరగల. ఇంకా ఎక్కువగా లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉండేవాడిని. నీకే బలహీనత అయినా, నీకే సమస్య అయినా, నువ్వు పూజ చేసే అన్యాచారమైన ఆ దేవతలు విడిపిస్తాయో లేదో నాకు తెలియదు, కానీ నన్నైతే విడిపించలేదని నేను చెప్తున్నాను. అంటే దీన్ని వేరే విధంగా నేను మాట్లాడలేదు. నన్నైతే విడిపించలే, నా కుటుంబాన్ని అయితే విడిపించలే. ఒక విగ్రహారాధన ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు ఆయనకు జరిగిన సంఘటన, ఆయన నాకు చెప్పాడు, నువ్వు 15 రోజుల్లో చచ్చిపోతావు అని చెప్పాడు. 2010లో మా ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ ఇది. నువ్వు 15 రోజుల్లో చనిపోతావు అన్నాడు. మరి దేవుని మహాకృపను బట్టి 2010 సంవత్సరాలు ఆయన మాట్లాడాడు. 2024 ఈ రోజు కూడా నేను సజీవంగానే ఉన్నాను. ఆయన అన్నాడు ఆ రోజు, ఆయన ఒక పూజారి, నువ్వు బ్రతకవరా, నువ్వు చచ్చిపోతావరా అని చెప్పాడు. నాకు ఆయనకి నేను ఘనాచారిని, నా నోటితో ఏది పలికితే జరుగుద్దురా, నువ్వు బ్రతకవరా అని చెప్పాడు. మరి దేవుని మహాకృప, నేను ఈ రోజుకి ఇంచుమించు 2010 నుంచి 2024 అంటే 14 సంవత్సరాలు దేవుడు క్షేమంగానే ఉంచాడు నన్ను. కాబట్టి అన్నిలకి నేనేమంటానంటే, నువ్వు ఎంతకాలం చేసినా నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదు. నువ్వు చేసింది నీకు ఒకరోజు దాని నుంచి నువ్వు విడుదల పొందితేనే తప్ప రక్షణ మారు మనసులోకి రావాలి, దాన్ని విడిపించుకోవాలి అని నేను ఇచ్చే సలహా సందేశం. చాలా వందనాలు గారు. ప్రైజ్లార్డ్. మీ సాక్ష్యం నన్నైతే చాలా బలపరిచింది. థ్యాంక్ యూ. అందుని బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. మీకు నా వందనాలు. ఇప్పటి వరకు బ్రదర్ గారి సాక్ష్యం మీరు విన్నారు. నేనైతే ఈ సాక్ష్యం ద్వారా చాలా బలపడ్డాను. మీరు ఈ సాక్ష్యం చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో సాక్ష్యాల కోసం మన ఛానల్ చూడండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.